హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాజ్ యూజువల్‌గా ఇవాళ గూడా నేను మళ్ళీ లేటే లేషినా అనమాట. ఇంగ ఫుల్లుగా చలి పెడుతుంది అని చెప్పేసి మంచిగా స్వెటర్ ఏసేసుకొని ఇంగ హాట్ వాటర్ తాగుతున్నా బాల్కనీలోకొచ్చేసి. అసలు చలి అయితే చంపేస్తుందన్నట్టే అనిపిస్తుంది. అసలు ఎంత ఘోరంగా చల్లగుంటుందో. ఇంగ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి పోహా చేషినా అనమాట. ఇవాళ అయితే ఏం ప్లాన్స్ ఏం లేవు. కొంచెం వర్కుంది గానీ, మరి చేసుకోవాలో లేదో అనేది చూస్తా. ఎందుకో ఇవాళ చాలా డల్‌గా అనిపిస్తుంది మూడంతా. అందుకే ఇంగా మెల్లిగా లేషినా, మెల్లిగా బ్రేక్‌ఫాస్ట్ జేషినా అండ్ రెడీ గూడా మెల్లగా అయితున్నా అనమాట. లో ఆన్ ఎనర్జీ అని చెప్పొచ్చు ఇవాళైతే. బట్ ఇలా ఉన్నప్పుడే నాకు పని చేయాలి అంటే అస్సలంటే అస్సలు బద్ధకం అయితదనమాట. కాకపోతే నాకు ఫుల్ పనుంది ఇవాళ. ఇట్లాంటి డేస్‌లోనే నన్ను నేను పుష్ చేసుకొని పని చేసుకున్న రోజే ఐయామ్ సక్సెస్‌ఫుల్ అని నేనైతే అనుకుంటా. అంటే వీక్‌లో ఒక్క రోజన్నా ఇట్లా ఇట్లా అనిపిస్తదనమాట. ఏం చేయకుండా ఊరికనే కూర్చొని అలా స్క్రోల్ చేసుకుంటూనే కూర్చుంటా అనమాట. అట్లా కాకుండా ఎవ్రీ డే అదే జీల్‌తోటి అంటే ఈవెన్ దో మనకి లోపల చేయబుద్ధి కాకపోయినా గానీ చేస్తాం చూడండి, ఆ రోజే ఇదొక సక్సెస్ ఒస్తది అన్నట్టు అనిపిస్తది నాకైతే. అట్లా నేను ఎప్పుడైతానో ఏమో అట్‌లీస్ట్ మైండ్‌లోకి థాట్ రావడం అనేది ఇంపార్టెంట్. ఇంకా మెల్లగా థాట్ వచ్చింది అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడంలో మనం వర్క్ చేస్తాం కాబట్టి ఓకే. మనం దానికి టైం బెట్టి దాని మీద అయితే వర్క్ జేయాలి అని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతయితే నేను బ్రేక్‌ఫాస్ట్ జేస్తున్నా. అండ్ అసలైతే చేసిన ప్రతీదీ ఒక 5 మినిట్స్‌లో కూల్ అయిపోతుందనమాట. అంత వేడి వేడిది గూడా. ఇంక నేను మొత్తం స్నానం జేసి, ఫ్రెష్ అప్ అయ్యి, మొత్తం అదంతా చేసేలోపు చల్లగా అంటే చల్లగా అయిపోయింది. ఇంకా వేడి చేస్తే ఇంకా గట్టిగా అయిపోతది అని జెప్పేసి ఇంక అట్లనే తినేసినా అనమాట. ఇంకా ఫుల్ చలి పెడుతుంది అని జెప్పేసి ఒక 10 మినిట్స్ అన్నా టెర్రస్ మీదకెళ్ళిపోదాము అని చెప్పేసి వెళ్ళినా అనమాట. అసలైతే ఈ జాకెట్‌ని నేను వదలట్లేదు. అంత ఘోరంగా వాడుతున్నా. అసలైతే దాన్ని ఇప్పేసి ఉండాలి అంటే అస్సలు అవ్వట్లేదనమాట. అండ్ ఇక్కడ ఎవరో చెట్లు పెంచుకుంటున్నారు. క్యూట్ ఫ్లవర్స్ వచ్చినాయి. అసలైతే ఎంత బావుందో అదైతే. నాకైతే ఫుల్ ఇష్టం అనమాట ఫ్లవర్స్ అంటే. ఇంతకుముందయితే తెంపుతుండే. బట్ ఇప్పుడైతే జస్ట్ చూసి ఆనందపడుతున్నా అనమాట. అండ్ ఇక్కడ కొన్ని బానే చెట్లున్నాయి గానీ, ఇంకా మంచి మంచి ఫ్లవర్ చెట్లు కింద ఒకళ్ళు పెంచుతారనమాట. అది గూడా నేనెప్పుడైనా ఎళ్లి చూపిస్తా. ఇంకా మా టెర్రస్ మీదకెళ్తే అయితే మొత్తం కనిపిస్తది చుట్టుపక్కలంతా. అండ్ కొంచెం హైట్‌లో ఉంటది గాబట్టి మంచిగా హాఫ్ ఆఫ్ ద నిజామాబాద్ కనిపిస్తదని జెప్పొచ్చు. అట్లా టైమ్ పాస్ జేసేసి ఇంక కిందకొచ్చేసినా అనమాట. అండ్ ఇవాళ నాకు పార్సెల్స్ వచ్చినాయి. ఇంకా కొన్ని ఐటెమ్స్ నేను ఆర్డర్ పెట్టుకున్నయి వచ్చినాయి. మెయిన్‌గా ఇందులో అయితే చాలా వరకు సిలికాన్ మాల్సే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లలో చాక్లెట్ సిలికాన్ మాల్స్ అనమాట. యాక్చువల్‌గా ఈ మాల్డొచ్చేసి కునాఫా చాక్లెట్ చేద్దాము అని జెప్పేసి తెచ్చుకున్నా. నేను ఇప్పటి వరకు బయట తినలేదు. అండ్ ఇంట్లో గూడా ఎప్పుడు ట్రై చేయలేదనమాట కునాఫా చాక్లెట్. రీసెంట్‌గానే హైదరాబాద్ ఎళ్ళినప్పుడు కునాఫా, పిస్తాషో కేక్ టిన్ ఒకటి ఆర్డర్ చేసుకుంటే చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే. సో, ఈసారి ఇంట్లో ట్రై చేద్దాము అని అనుకుంటున్నా అనమాట. దానికోసమే అని జెప్పేసి ఇంక ఆర్డర్ పెట్టేసుకున్నా. అండ్ ఇంకా ఈ ఈ క్రిస్మస్‌కి గావాల్సినయి అన్నీ ఆర్డర్ పెట్టుకున్నా అనమాట. కప్ కేక్స్ చేద్దాము అని అనుకుంటున్నా. అందుకే కొన్ని కప్ కేక్స్ కూడా మాల్స్ ఉంటాయి కదా! కప్ కేక్‌కి గావాల్సిన ఆ పేపర్ మాల్స్ అవైతే ఆర్డర్ పెట్టేసినా అనమాట. నిన్న వ్లాగ్ జూషుంటే నిన్న కప్ కేక్ స్టాండ్ వచ్చింది. అండ్ ఇవాళైతే ఈ కప్ కేక్ టిన్స్ అయితే వచ్చినాయి గాబట్టి, ఒకసారయితే ఆ టిన్‌లోకి ఈ కప్ కేక్స్ సరిపోతున్నాయా లేదా? సేమ్ సైజ్‌లోనే ఉన్నాయా లేదా? అని చెక్ జేయడానికి అయితే నేనైతే ఇక్కడ చెక్ జేస్తున్నా. అండ్ పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. వాటి సైజ్ అండ్ వీటి సైజు మంచిగా అనిపిచ్చింది నాకైతే. అండ్ ఇంకొక పార్సెల్ వచ్చింది. అండ్ ఇక్కడైతే జనరల్‌గా పార్సెల్ మీద 3 ఐటెమ్స్ అని ఉన్నాయి. కాకపోతే ఓపెన్ చేస్తే ఓన్లీ 2 మాల్స్ వచ్చినాయన్నమాట. ఇంగా ఏం జేయాలి అని జెప్పేసి ఇంగా ఇవన్నీ మీషోలో ఆర్డర్ జేసినా నేనైతే. సో, ఇంగ వాళ్ళ కస్టమర్ కేర్ వాళ్ళకి కాంటాక్ట్ అయినా ఇట్లా 2 ఆర్డర్సే వచ్చినాయి. ఐ హావ్ ఎ వీడియో ప్రూఫ్ అని జెప్పేసి. ఒకవేళ ఇట్లా ప్రూఫ్ లేకపోతే ఎట్లనో ఏమో అని నాకైతే అనిపిచ్చింది. కాకపోతే వాళ్ళేమి నాకేం ప్రూఫ్ అడగలేదు. ఐ డిడ్ నాట్ రిసీవ్డ్ ప్రొడక్ట్ అని జెప్తే ఇంకా వాళ్ళు ఒక 2, 3 డేస్‌లో ప్రాసెస్ జేసేసి ఇంకా అమౌంట్ అయితే రిటర్న్ ఏసేసిండ్రనమాట. ఇంకొక మోల్డ్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్ షేప్‌లో ఉందనమాట. ఐయామ్ సో ఎక్సైటెడ్ వీటన్నిటితోటి రెసిపీస్ జేయడానికి అని జెప్పేసి. అండ్ ఇంగ దాని తర్వాతయితే లంచ్ టైమ్ అయిపోయింది అని జెప్పేసి ఇంగ లంచ్ అయితే తింటున్నా.
ఇవాళైతే పప్పుచారు ఉందనమాట. అందుకే ఇంగ కొంచెం నెయ్యయితే ఏసేసుకుంటున్నా. ఎంతమందికి అట్లా నెయ్యి తినడం అంటే ఇష్టం. నాకైతే చాలా ఇష్టం. కాకపోతే ఎక్కువ తినలేననమాట. కొంచెం తింటే మంచిగా అనిపిస్తది. అండ్ మంచిగా వేడి వేడి పప్పుచారులో మంచిగా నెయ్యేసేసుకొని తిన్నా అనమాట ఆ రోజైతే. అసలు ఎంత యమ్మీ అంటే యమ్మీ అనిపిచ్చింది ఫుడయితే. ఎంతైనా వెజిటేరియన్‌లో నేను ఓన్లీ పప్పు, పప్పుచారు వీటినే ఎంజాయ్ చేస్తా అనమాట. నాకు వెజిటబుల్స్ అంటేనే ఇష్టం ఉండదు. అన్ని తింటా గానీ ఏదో తినాలి గాబట్టి తింటా. ఇంగ దాని తర్వాత నిన్న చేసిన క్యారెట్ హల్వా తినేస్తున్నా. అసలైతే ప్రతి మీల్ తర్వాత నాకు ఏదో ఒక స్వీట్ తినబుద్దయితది. ఇట్లా తింటే ఇట్లా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తదనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక మీల్ కంప్లీట్ అయిన ఫీలింగొస్తది. ఇంకా మంచిగా క్యారెట్ హల్వా ఆస్వాదించుకుంటా తింటున్నా అనమాట. ఫుల్లుగా బజ్జున్నా. ఇప్పుడే లేషినా అనమాట. అసలు క్రేజీ బజ్జున్నా అనమాట. ఇంగా లేచేసరికి చీకటయిపోయిందనమాట. చీకటయి మొత్తానికి అవ్వలేదు. కాకపోతే ఒక 10-15 మినిట్స్‌లో చీకటి గూడా అయిపోతది. నేను ఫ్రెష్ అప్ అయ్యి ఎళ్ళేలోపు చీకటయితది. అండ్ ఫుల్లు ఫాగొచ్చేషింది అప్పుడే. ఓహ్ మై గాడ్! అసలు అమ్మో! ఉండలేమసలిక్కడ. ఈ ఈ జాకెట్ ఇప్పి ఉండాలంటే అవ్వట్లేదనమాట నాకు. 24/7 ఇదే యేసుకొని ఉంటున్నా. అసలు ఎంత లావుంటదో తెలుసా ఇదైతే. జనరల్‌గా ఇది మా అక్కయ్య లండన్ ఎళ్ళేటప్పుడు కొనుక్కుంది. అక్కడ యూజ్ అయితది అని జెప్పి. సైజ్ ఇష్యూ వల్ల తీసుకెళ్ళలేదనమాట. అంత వెచ్చగుంటది. అట్లాంటిది నేనిక్కడ యేసుకొని ఉంటున్నా అంటే అర్థం జేసుకోవచ్చు ఎంత చల్లగుందో. నేనిప్పుడు మీకు జూపిస్తా అసలు మొత్తం రౌండ్‌గా ఎట్లా ఉంది అని జెప్పేసి. అసలైతే ఫోను కెమెరా చాలా వరకు ఫాగ్‌ని క్లియర్ చేస్తది. కాకపోతే డైరెక్ట్‌గా మనం నేకెడ్ ఐస్ తోటి జూస్తే అయితే చాలా అంటే చాలా ఉంటది. కాకపోతే దీంట్లో కొంచెం నేను మీకు జూపిస్తా. ఇదిగో ఇక్కడ ఇదంతా వైట్ వైట్‌గుంది జూడండి. అదొక మబ్బులాగా ఏర్పడిందనమాట అసలైతే. అమ్మో! క్రేజీ అసలు నైటయితే ఒక్క ముక్క కనిపియట్లేదు బయట ఏముందో అని గూడా. అంతగానం ఫాగ్ తోటి నిండిపోతుందనమాట. సో కూల్. కానీ బావుంది వెదర్. ఇప్పుడు అంటే మరీ కూల్ లేదు, మరీ వేడిగా లేదు. బావుంది. ఇంగ కొంచెం సేపయితే ఇంగ తట్టుకోలేనంత కూల్‌నెస్ ఉంటదనమాట. ఇంకా నేను లేచేసరికి లేట్ అయిపోయింది గదా! ఇంగ వాకింగ్ గూడా ఎళ్ళలేదు అని జెప్పేసి కొంచెం సేపు అట్‌లీస్ట్ టెర్రస్ మీదన్నా అని వాక్ జేద్దాము అని జెప్పేసి వచ్చేసిన. కాకపోతే మహా అంటే ఒక 10-15 మినిట్స్ ఉండగలుగుతా అంతే. ఇంగా దానికి మించి ఉండలేను. చల్లగున్నది. అసలు లైఫ్ ఛీ! లైఫ్ అంటున్నా. అసలు చాలా అంటే చాలా ఏం జెయ్యట్లేదు నేను ఈ మధ్య. ఒక 3, 4 డేస్ అయిపోతుంది. ప్రాపర్‌గా అయితే ఏం జెయ్యట్లేదు. ఊరికేనే టైమ్ పాస్ జేస్తున్నా అనమాట. ఇవాళైతే ఘోరంగా టైమ్ పాస్ జేషినా. అసలు ఏమంటే ఏం జేయలే. లేషినా, ఫోను స్క్రోల్ చేస్తూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా. అయిపోయింది. తిన్న తర్వాత ఎప్పుడు నాకు తిన్న వెంటనే నిద్ర రాదనమాట. 4కి అట్లా నిద్రొస్తా ఉంటది. ఇవాళైతే 3:50కి అట్లా నిద్రొస్తుండే అనమాట. ఇట్లా పన్నానో లేదో డ్యాడీ బయటికెళ్తే మళ్ళీ వచ్చిండనమాట. ఇంగ లేషినా నిద్రపోయింది. అయినా గానీ పండుకోకుండా ఉండలేదు. మళ్ళా నిద్రపోయినా ఇంగ అంతే. వన్స్ నిద్రపోయినా అంటే ఇంగ నేను లెవ్వలేననమాట. 5కి లేద్దాము అని జెప్పేసి 4:10కో, 4:15కో పంటే 5కి మేలుకొచ్చింది. కాకపోతే అసలు నా వల్ల గాలేదనమాట లెవ్వడానికి. ఇంగ అట్లనే పడుకున్నా. 5:45కి లేషినా అనమాట. ఏంటో ఇంగ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ జేయాలి. మా ఇంట్లో అయితే చాలా జల్ది అయిపోతది అని అనిపిస్తది. మొన్ననే జేషినము. అప్పుడే అయిపోయింది అని అనిపిస్తుందనమాట. ఇంగ అది పని బెట్టుకున్నా అంటే 100% నేను ఫోన్‌లో ఏదో ఒకటి జూసుకుంటా. ఐదర్ సినిమా అన్నా బెట్టుకొని ఆర్ ఎల్స్ వెబ్ సీరీస్ అన్నా బెట్టుకొని చూసుకుంటా తీస్తా అనమాట. టైమ్ పాస్ అయితా ఉంటది. ఇంగ అది తీయాలి. మోస్ట్‌లీ ఇవాళ నైట్ వరకు ఇంగ ఇంత వన్న తర్వాత నైట్ ఏడ నిద్రొస్తది నాకు. నైటంతా నిద్ర రాదు గాబట్టి, ఇంగ మళ్ళా నైట్ ఔట్ ఇవాళ గూడా నైట్ ఔట్ అయితది. పొద్దున గూడా లేట్ లేస్తా. ఈ సైకిల్ గోసా అని అనిపిస్తుందయితే. ఓహ్ మై గాడ్! ఎప్పుడు ఎండ్ అయితదో ఏమో ఇది. మార్నింగ్ లెవ్వాలి అని అనుకుంటున్నా. లెవ్వట్లేదు. ఇట్లా అనుకోని లెవ్వకుండా ఉంటున్నా గాబట్టి, ఒకసారి అనుకోకుండా లేద్దాం నాకే నవ్వొస్తుంది నా మీద. అనుకున్నప్పుడే జేయాలి. అనుకోనప్పుడు జేయొచ్చా అని.
ఆ! ఇంగ చూడాలి అదొక పనున్నది. యాక్చువల్‌గా చాలా పనుంది నాకు. అంతా డిలే చేస్తున్నా. నేను ఆ నైటేమో జెయ్యలేదు. లేదు ఇవాళ జేసుకుందాంలే అని జెప్పేసి నేను ఆ నైట్ వండుకున్నా. ఇవాళేమో పొద్దున్నుంచి ఏం జెయ్య. ఇప్పుడు గుర్తొస్తా ఇప్పుడు ఇంగ అరే! చేయలే అని జెప్పేసి ఇంగ దన ఇప్పుడు జేయాల్సొస్తదనమాట. నైట్ ఎంతసేపయినా ఉండి. హ్మ్. అంతా ఇట్లనే ఉంటది. ఇంగా కాసేపు అట్లా వాకింగ్ జేసేస్తా. ఈ వైర్లు ఇవన్నీ అడ్డం లేకపోతే ఇంకా మంచిగుంటది గానీ ఆహ్, ఇంగ బట్టలు ఇక్కడనే గదా ఆరేసుకునేదందరూ. అందుకే ఇక్కడనే ఆరేసుకుంటారనమాట. ఈ మై ఈ వైర్లు డిస్టర్బింగ్ ఉంటాయి కొంచెం. ఇంకా ఇవాళైతే ఫుల్ బద్ధకంగా ఉండే. అసలేం చేయలేదు. అండ్ ఫుల్లుగా పండుకున్నా గాబట్టి నైట్ గూడా నిద్ర రాదు అని జెప్పేసి అండ్ ఇప్పుడు గూడా నాకేం చేయబుద్ధి అయితలేదని జెప్పేసి ఏదో ఒక పని పెట్టుకుందామని యాక్చువల్‌గా అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఫోన్‌లో ఏదో ఒకటి పెట్టేసుకొని ఒక మూవీ అట్లా ఇది తీసుకుంటా కూర్చున్నా అనమాట. హార్డ్‌లీ ఒక 2, 3 అవర్స్‌లో అయితే మొత్తం తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మా ఇంట్లో అయితే అసలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఎంత తొందరగా అయిపోతది అంటే వితిన్ 1 మంత్‌లో అయిపోతది. ఎక్కువ చేసుకొని పెట్టేస్తే ఏమో కలర్ చేంజ్ అయితూ ఉంటదనమాట. అందుకే ఇంగా కొంచెమే ఒక 1 కేజీ అట్లా చేసేసుకుంటాము. ఇందాక చూపించినట్టు చేయితో తీస్తే అయితే ఆల్మోస్ట్ ఇంకొక 3, 4 అవర్స్ ఎక్స్‌ట్రానే అయిపోతది అని చెప్పొచ్చు నాకైతే. అండ్ ఆ రోజే నేను నెయిల్స్ గూడా కట్ చేసుకున్నా అనమాట. అందుకే నేను జనరల్‌గా చాకుతోటే తీస్తే దాంతోటి ఇంకా క్విక్‌గా వస్తది అని అనిపిస్తది. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అంతా ఆహ్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంగా అల్లం గూడా కట్ జేసేసుకున్నా అనమాట. మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా. అండ్ మెయిన్‌గా దీంట్లో వాటర్ బోయం గాబట్టి కొంచెం చిన్న పీసెస్ అయితే జల్దీ గ్రైండ్ అయితది. అండ్ స్మూత్‌గా పేస్ట్ అయితది అని జెప్పేసి ఇంకా అట్లయితే చిన్నగా కట్ జేసేసుకుంటున్నా. అసలైతే అప్పుడు టైమొచ్చేసి 12 అయితుందేమో. అందరూ పండుకుంటే నేనేమో గ్రైండర్ సపోర్ట్ జేస్తున్నా అని అనిపిచ్చింది. కానీ ఇంకా నాకేంటంటే పని అయిపోతే మొత్తం ఒకటేసారి అయిపోవాలి అని అనిపిస్తది. ఇంగా దీన్ని రేపు గ్రైండ్ చేసుకుందామని బెట్టుకుంటే నాకెందుకు అట్లా పెట్టుకోబుద్ధి గాదనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా తీసిన తర్వాత రేపు వరకు ఆగిన్నామనుకోండి, అవి కొంచెం గట్టిగా అయిపోయి తొందరగా గ్రైండ్ అవ్వవు. అదంతా ఏందో పిచ్చి పిచ్చిగా అయితది. అందుకే ఇంగ ఎంతైనా సరే ఇవాళ జేసేసి పండుకుందాము అని జెప్పేసి ఎంత లేట్ అయినా సరే అని ఇంకా నేనైతే ఇక్కడ అయితే చేసేస్తున్నా అనమాట. ఇంకా చేయడం అయితే మొత్తం అయిపోయింది. ఇంగ ఎక్కడిదక్కడ సర్దేసుకొని ఇంక బొజ్జుడానికి ఎళ్ళిపోతున్నా.